హలో అందరికీ నమస్తే, నేను మీ బాను. क्या दिखाना है? ठीक है. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ బాను. చెన్నైలో లోడింగ్ కోసం 2 రోజుల నుంచి వెయిట్ చేసాము. చెన్నైలో లోడింగ్ దొరకలేదు. చెన్నైలో పోర్ట్లోకి ఒక రోజు ముందే వెళ్ళాము లోడ్కి, కానీ అక్కడ కాటాలు మన బండికి సెట్ అయ్యే కాటాలు లేవు పోర్ట్ లోపల. కాబట్టి లోడింగ్ ఇక్కడెక్కడ లేక ఇక్కడ నుంచి మళ్ళీ నాయుడుపేట వెళ్తున్నాం. నాయుడుపేటలో లోడింగ్ ఉంది. నాయుడుపేట, హైదరాబాద్, కొత్తూరుకి వెళ్తున్నాం లోడింగ్కి. ఇక్కడ నుంచి బయలుదేరాము ఇప్పుడే చెన్నై నుంచి. లోడింగ్ అయితే చాలా డల్గా ఉంది. మన బండికి కాటాకి సెట్ అయ్యేది లేదు. బండి పొడుగు ఎక్కువ ఉంది, లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల మన బండికి ఎక్కడ లోడింగ్ అనేది అంటే పోర్ట్ లోపల అనేది దొరకలేదు. ఇక్కడి నుంచి ఒరిస్సా పెట్టాం లోడింగ్ అనేది, కానీ కాటా సెట్ కాలేదన్నమాట మన బండికి. కాటా సెట్ కాకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ అయితే నాయుడుపేట వెళ్ళి నాయుడుపేట నుంచి హైదరాబాద్ అయితే రోడ్ చూసుకున్నాం. ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఇప్పుడైతే లోడింగ్ రమ్మని చెప్పాడు, ఆయనే రిటర్న్ లోడింగ్ కూడా ఇస్తా అని చెప్పాడు. మళ్ళీ హైదరాబాద్ టు వెంకటగిరి ఇస్తా అని చెప్పారు రిటర్న్ బ్యాగ్స్. ఇక్కడ ఆర్టీఓ ఉంటాడు. ఇక్కడ ఆర్టీఓ రిజిస్ట్రేషన్ చేస్తుంటుంది. చూడండి లోపల తమిళనాడు రెడ్ హిల్స్ దగ్గరలో ఉన్నాం మనం. రెడ్ హిల్స్ దగ్గరలో ఉన్నాం. రెడ్ హిల్స్ నుంచి ఇప్పుడు వెంకటగిరి అయితే వెళ్తున్నాం. వెంకటగిరి కాదు, నాయుడుపేటలో లోడింగ్ మనం. తమిళనాడు బోర్డర్ ఖాళీగా ఉంది, టోటల్ ఖాళీగా ఉంది. బండి లేదు ఈరోజు, ట్రాఫిక్ లేదు. మెయిన్ ఇక్కడ మామూలుగా లైన్ ఉండే బండ్లు కూడా ఈరోజు కంటిన్యూగా వెళ్తూ ఉన్నాయన్నమాట. ట్రాఫిక్ అయితే లేదు ఈరోజు. ఇప్పుడే నాయుడుపేట అయితే రీచ్ అయిపోయాము. నాయుడుపేట ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 7 కిలోమీటర్స్ అయితే మన ఫ్యాక్టరీ ఉంది. కొత్త బైపాస్ ఉంది కదా నాయుడుపేట కొత్త బైపాస్ అయిపోయి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంది ఫ్యాక్టరీ. ఒక 9 మినిట్స్లో వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ దగ్గరికి. 5 గంటల లోపల వస్తే లోడ్ చేస్తా అని చెప్పారు. టైం ఆల్రెడీ 4:45 అవుతుంది. కాబట్టి ఒక 10 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం ఫ్యాక్టరీ. రోడ్లు మాత్రం ఈ రోడ్డు బాగా వేసింది. నాయుడుపేట నుంచి తిరుపతి లేదు. జస్ట్ ఇక్కడ నుంచి ఇంకొక